ప్రభువైన యేసు నామములో వందనాలు సమర్పించుకుంటాను. మనము దేవుడు ఎవరు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. క్రైస్తవులకు దేవుడు ఎవరు అనే సంగతులు కూడా మనం తెలుసుకున్నాం. ప్రభువైన యేసు వారికి కూడా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఈరోజు మనము మానవుని గురించిన సత్యం గురించి నేర్చుకుందాం. అంటే మనిషిని గురించిన సత్యం. అంటే మన గురించి మనము తెలుసుకోవలసిన సత్యము ఏమై ఉంటుంది? మనిషిని గురించి, మనిషి అసలు ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి, దేహంలో రాలిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళతాడు అనే సంగతులని బహు వివరముగా గ్రంథం తెలియజేసింది. అంటే మానవ ఉత్పత్తికి మూలం ఏంటి? మానవ ఉత్పత్తి అనేది ఎక్కడ జరిగింది? అసలు ఎందుకు మనిషి భూమి మీద పుడుతున్నాడు? అసలు ఎందుకు చనిపోతున్నాడు? చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు అనే సంగతుల గురించి వివరించిన గ్రంథం ఏదన్నా ఉంది అంటే అది బైబిల్ మాత్రమే. ఈరోజు మనిషి అన్నిటినీ పరిశీలన చేస్తున్నాడు. సముద్ర గర్భాన్ని పరిశీలన చేస్తున్నాడు. సముద్రం యొక్క గర్భం యొక్క లోతుల్లోకి వెళ్ళిపోయి దాన్ని పరిశీలిస్తున్నాడు. భూగర్భాన్ని పరిశీలన చేస్తున్నాడు. అంతరిక్షాన్ని పరిశీలన చేస్తున్నాడు. అంటే మానవ నివాస యోగ్యానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలు ఏమన్నా ఉపయోగపడతాయా? అంటే ఆకాశాన్ని పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. భూమిని పరిశీలించి తెలుసుకుంటున్నాడు. సముద్రాన్ని పరిశీలించి తెలుసుకుంటున్నాడు. కానీ మనిషి తన గురించి తను మాత్రం పరిశీలనగా తెలుసుకోవట్లేదు. ఎప్పుడైనా మనిషి తన గురించి ఆలోచిస్తున్నాడా? అసలు మనిషి అనేవాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎందుకు వచ్చాడు? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడు? అసలు ఈ పుట్టుకేంటి, ఈ చావేంటి అని మనుషులు ఏమన్నా తన గురించి తను పరిశీలనగా తెలుసుకుంటున్నారంటే తన గురించి తెలుసుకోవట్లేదు. కాబట్టి మానవుని గురించిన సత్యం అంటే మన గురించి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమై ఉంది? ఈరోజు మానవ నిర్మాణం గురించి, మానవ ఉత్పత్తి గురించి లోకంలో అనేక కథలు ఉన్నాయి. అంటే ఈ భూమి మీద మానవ ఉత్పత్తి అనేది ఎలా జరిగింది? కొన్ని వేల సంవత్సరాల క్రితం లేకుంటే లక్షల సంవత్సరాల క్రితం ఇదిగో మానవ ఉత్పత్తి ఇలా జరిగిందని అనేక కథలు లోక ప్రాచుర్యంలో ఉన్నాయి. మీకు తెలిసినట్లు ప్రాథమికంగా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న సందేశం ఏంటంటే మనిషి కోతి నుంచి వచ్చాడు. అంటే ఒక కోతి మనిషిలాగా పరిణామక్రమం చెందింది. ఒక పరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించి చాటిస్తుంటారు లోకంలో. ఒక పరిణామ క్రమంలో మనిషి ఉత్పత్తి జరిగింది. ఇది ఎంతవరకు వాస్తవం? అది ఇప్పుడు ఒక కోతి మనిషిలాగా రూపాంతరం చెందిందా? కోతి ఒక జంతువు, మనిషి వేరే. కోతికి మనిషికి ఏమన్నా పోలికలు ఉన్నాయి అసలుకి? మరి ఇప్పుడెందుకు కోతులు మనుషుల్లాగా పరిణామక్రమం చెందట్లేదు? పరిణామక్రమం ఏమైనా ఆగిపోయిందా? భూమి పుట్టిన దగ్గర నుంచి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది. భూమి ఇప్పుడైనా ఆగిపోయిందా? భూమి పుట్టిన దగ్గర నుంచి చలికాలము, వేసవి కాలము, శీతాకాలం, వర్షాకాలం వస్తుంది. ఆ కాలాలు ఏమైనా ఆగిపోయినవా? మరి ఈ ఒక్క పరిణామ క్రమమే ఆగిపోయిందా?
అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఆకాశ వస్తువు రూపముల మహిమ వేరు, భూ వస్తువుల రూపముల మహిమ వేరు. మనుష్య మాంసం వేరు, చేప మాంసం వేరు, పక్షి మాంసం వేరు. దేని జన్యువులు దానికి ఉంటాయి, దేని హార్మోన్లు దానికి ఉంటాయి, దేని క్రోమోజోములు దానికి ఉంటాయి, దేని మాంసం దానికి వేరే. ఇప్పుడు కోతి మనిషిలాగా పరిణామక్రమం చెందాడు కాబట్టి ఇప్పుడు కోతి మాంసం మనిషి మాంసం ఒకటైందంటే గ్రంథం కొట్టేస్తుంది. ఇప్పుడు మరి కోతులు ఉండే హార్మోన్లు లేకుంటే కోతులు ఉండే జన్యువులు ఏమన్నా మనుషులో ఉన్నాయా? లేవు. కాబట్టి మానవ ఉత్పత్తి అనేది కోతి నుంచి జరిగినది కాదది. ఇప్పుడెందుకు కోతులు పరిణామక్రమం చెందట్లేదు? కోతులు కోతుల్లాగానే ఉన్నవి, మనుషులు మనుషుల్లాగానే ఉన్నారు. ఈరోజు అనేక మంది విద్యావంతులు, లోకంలో గొప్పగా చలామణయ్యే ప్రతి ఒక్కరు కూడా అదే సిద్ధాంతాన్ని నమ్మటం మనం చూడొచ్చు. ఆ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తిని ఎంతగా గణపరుస్తారో మీకు తెలుస్తుంది. ఎంత ఉన్నతంగా చూస్తారో ఆ మనిషిని, ఎంత గొప్పగా చూస్తుంటారో. అది నిజంగా వాస్తవమా? మనము లేఖనాల యొక్క వెలుగులో మనం చూడాలి. అసలు మానవ ఉత్పత్తికి మూలం ఎవరు? అసలు మానవ ఉత్పత్తి అనేది ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనే సంగతులు మనం కొద్ది నిమిషాలు కూలంకుశంగా ఆలోచన చేద్దాం. అందులో మొట్టమొదటి నెంబర్ 1, మనిషిని ఎవరు పుట్టించారు? మానవ ఉత్పత్తికి మూలం ఏంటి? మానవ ఉత్పత్తికి మూలం ఏంటి అని గ్రంథాన్ని ప్రశ్నిస్తే గ్రంథం చెప్పే సమాధానం ఏంటంటే మానవ ఉత్పత్తికి మూలం దేవుడే. దేవుడు లేకుండా మనిషి యొక్క ఉత్పత్తి అనేది జరగదు. మనిషి తనకు తానుగా వచ్చినవాడు కాదు. మనిషి ఏకకణ జీవి కాదు. అనేక కణాలు కలిసి ఒక మనిషిలాగా తయారైనవి కావు. కాబట్టి మనిషి యొక్క నిర్మాణకుడు, ఆ నిర్మాణకుడు ఎవరంటే దేవుడు. ఈ బ్రిడ్జిని ఎవరు నిర్మాణం చేశారు? ఫలానాయన. ఈ ఫ్లైఓవర్ ఎవరు నిర్మాణం చేశారు? ఫలానాయన. ఇదిగో ఈ మెటీరియల్ ని ఎవరు నిర్మాణం చేశారు? ఫలానాయన. మానవ నిర్మాణకుడు దేవుడు. ఈ సృష్టి నిర్మాణం చేసిన తర్వాత అసలు మనిషికి ఏం కావాలో దేవుడు వాటన్నిటిని నిర్మాణం చేసిన తర్వాత మనిషిని పుట్టించడం మీకు తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా దేవుడైన యెహోవా నేల మంటితో నరుడు నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అంటే ఎలా నిర్మాణం చేశాడు ఆయన మనిషిని? అంటే ఈ దేహాన్ని ఎలా నిర్మాణం చేశాడు? నేల మంటితో నరుడు నిర్మించి, ముందుగా మట్టితో ఒక బొమ్మను చేసి, అప్పుడప్పుడు రెడీమేడ్ షాపుల్లో ఆ షాపుల ముందు కొన్ని బొమ్మలు ఉంటాయి బట్టలు ధరించి, వాటిలో ప్రాణము కానీ జీవం కానీ ఉండదు. అలాంటి ఒక రూపాన్ని దేవుడు ఏం చేశాడంటే మొట్టమొదట ఒక బొమ్మను చేశాడు మట్టితో. జిగటమంటిగా నున్న నన్ను నీవు నిర్మించితివి అంటాడు యోబు గ్రంథం 10వ అధ్యాయము 8-9 వచనాలలో. జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి, నీవు నన్ను మరలా మన్నుగా చేదువా? పాలు పోసినట్లు నన్ను పోసితివి కదా, జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా, మాంసముతోనూ నరములతోనూ ఎముకలతో నన్ను సంధించితివి. అంటే మట్టి తీసుకొని పరమదేవుడు ఒక రూపాన్ని తయారు చేసి ఆ నాసికారంధ్రముల్లోనికి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను, జీవించే ప్రాణి ఆయను. ఎప్పుడైతే దేవుడు ఆ జీవాత్మని బొమ్మలోనికి పంపించేశాడో ఆ బొమ్మ లేచి నడవటం ప్రారంభించేసింది, ఆ బొమ్మ లేచి మాట్లాడటం ప్రారంభించేసింది. కాబట్టి మానవ ఉత్పత్తికి మూలం ఎవరై అంటే దేవుడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. లోకంలో చెప్పే సైన్స్ యొక్క సిద్ధాంతాన్ని గ్రంథం సంపూర్ణంగా కొట్టేస్తుంది.
ఈ విషయంలో పర్టికులర్గా ఈ విషయంలో మానవ నిర్మాణం యొక్క విషయంలో గ్రంథము సైన్స్ యొక్క సిద్ధాంతాన్ని సంపూర్ణంగా కొట్టిపడేస్తుంది. సైన్స్ తో ఏకీభవించిన అనేక విషయాలు గ్రంథంలో మనకున్నాయి. అసలు గ్రంథంలో ఉన్న విషయాలనే సైన్స్ ఏకీభవించింది. కొన్ని బైబిలే దేవుని గ్రంథము, దానిలో శాస్త్రీయమైన ఆధారాలనే విషయాలు మనం ఆలోచన చేసాం కూడా. కానీ సైన్స్ చెప్పే ఈ సిద్ధాంతం మాత్రము గ్రంథం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే మానవ ఉత్పత్తికి మూలం ఎవరై అంటే దేవుడు. నిన్నెవరు పుట్టించారు? నిన్నెవరు పుట్టించారంటే దేవుడు పుట్టించాడు. ఆనాడు దేవుడు ఆదామును మాత్రమే కాకుండా తల్లి గర్భంలో మనం నిర్మాణం చేసింది కూడా ఎవరంటే దేవుడే. తల్లి గర్భంలో ఆ సృష్టి, ఆ నిర్మాణం కూడా ఎవరు చేస్తున్నారు? దేవుడు నిర్మాణం చేస్తున్నాడు. మీకు తెలిసినట్లు 139వ కీర్తన 13, 14 వచనాలను చదివితే తల్లి గర్భంలో మనం నిర్మాణం చేసింది ఎవరు? 139వ కీర్తన 13, 14 వచనాలలో నా అంతరంద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. మనమందరం కూడా ఒకరోజు ఆ తల్లి గర్భంలో తయారు చేయబడ్డాం. ఆదామును దేవుడు నిర్మాణం చేశాడు. తల్లి గర్భంలో కూడా సృష్టి ఎవరిదంటే దేవుని సృష్టి. అది దేవుడు తయారు చేశాడు తల్లి గర్భంలో. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుని ప్రమేయం లేకుండా, దేవుని యొక్క జోక్యం లేకుండా, దేవుని యొక్క హస్తం లేకుండా తల్లి గర్భంలో ఒక శిశువు నిర్మాణం చేయబడే అవకాశము లేదు. శారా అబ్రహాం దగ్గరకు వచ్చి ఒక మాట ఉంటది. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. ఆవిడ మాట్లాడుతూ, ఇదిగో నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నేను పిల్లల కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. హవ్వ మాట్లాడుతూ కయ్యూను కన్న తర్వాత, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నా, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నా. హన్నా గురించి కూడా మాట్లాడుతూ, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. అంటే ఆ తల్లి గర్భంలో నుంచి ఒక బిడ్డ బయటకు రావాలంటే, అంటే గర్భఫలం అనుగ్రహించబడాలంటే, అంటే పిల్లలు పుట్టాలంటే ఖచ్చితంగా దేవుని జోక్యం అనేది చాలా అవసరము. ఆయన ప్రమేయం లేకుండా, ఆయన హస్తం లేకుండా ఒక తల్లికి, ఒక స్త్రీకి గర్భఫలం అనుగ్రహించబడే అవకాశము లేదు. కాబట్టి మనిషిని ఎవరు పుట్టించారు అనే ప్రశ్నకి గ్రంథం చెప్పే సమాధానం ఏంటంటే దేవుడే మనుషులను పుట్టించాడు. మానవ ఉత్పత్తికి మూలం ఎవరై అంటే దేవుడు. అసలు దేవుడు లేకుండా అసలు ఒక మనిషి ఎలాగొచ్చేసాడు? అసలు మనిషి తనకు తానుగా ఈ భూమి మీదకి ఎలాగొస్తాడు? నన్ను మా అమ్మ నాన్న కనలేదు, నన్ను ఎవ్వరూ కనలేదు, అసలుకి ఏ స్త్రీ నన్ను కనలేదు, నేను నా అంతటి నేను వచ్చానంటే నమ్ముతారా మీరు? ప్రపంచంలో ఎవడే నమ్మడు. ఒక స్త్రీ కనకుండా ఒక శిశువు ఎలాగా భూమి మీదకి వస్తాడు? మరి ఆ స్త్రీ గర్భంలో నిర్మాణం చేసేది ఎవరు? మన అమ్మ తయారు చేస్తుందా, లేకుంటే మన నాన్న తయారు చేస్తున్నాడా, లేకుంటే కూర్చొని మన తాతో లేకుంటే మన నాన్నమ్మో తయారు చేస్తున్నారా? ఎవరు తయారు చేస్తున్నారా? కాదు. ఆ తల్లి గర్భంలో సృష్టి సాక్షాత్తు పరలోకపు దేవుంది. హన్నాకి కొంతకాలం గర్భఫలం ఉండదు. యెహోవాకు యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. తర్వాత షీలోహుకు వచ్చేసి దేవుని మందిరానికి వచ్చేసి అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేసి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, విశ్వాసంతో వెళ్ళిపోయిన తర్వాత యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఆవిడికి విశేషంగా ఒక గర్భఫలాన్ని అనుగ్రహించేశాడు. సహోదరులారా, కాబట్టి మనిషిని పుట్టించింది ఎవరు అంటే దేవుడే మనిషిని పుట్టించాడు. నెంబర్ 2, మనిషి ఎక్కడి నుండి భూమి మీదకి వస్తున్నాడు? మనిషి ఎక్కడ నుండి ఈ భూమి మీదకి వస్తున్నాడు? మనము మన మనంలో నుంచి వచ్చేసాం, వాళ్ళు వాళ్ళ మనంలో నుంచి వచ్చేసారు. వాళ్ళు వాళ్ళ మనన్న, వాళ్ళు వాళ్ళ మనన్న, వాళ్ళు వాళ్ళ మనన్న, అలా వెనక్కి వెళ్ళిపోయామనుకో, అలా వెనక్కి 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 వెళ్ళిపోతే ఎవరు వస్తారు? ఆదాము హవ్వలు వస్తారు.
హవ్వ ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆదాములో నుండి హవ్వ వచ్చింది. ఇంతకీ ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాము ఎక్కడ నుండి ఈ భూమి మీదకి వచ్చాడు? ఆదాములో ఉన్న ఆత్మని ఎవరు పంపారు? ఆదాము ఎవరికి కుమారుడు అంటే లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో, లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో ఏమంటాడు? ఆదాము దేవునికి కుమారుడు అనే విషయాన్ని అక్కడ మాట్లాడుతుంటాడు. లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో, కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము దేవునికి కుమారుడు. ఆదాములో నుంచి వచ్చే ప్రతి మనిషి కూడా ఎవరి సంతానము? దేవుని సంతానము. అందుకే అపోస్తుల కార్యములు 17వ అధ్యాయంలో ఏథెన్సులో ఉన్న వారితో అపోస్తులైన మా పౌలు మాట్లాడుతూ, మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు, కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి, మనము దేవుని సంతానమయ్యుండి అంటే జన్మించేటప్పుడు, ఈ భూమి మీద పుట్టేటప్పుడు ఆదాము ఒక్కడ మాత్రమే కాదు, ఈ భూమి మీద ఎవరైతే పుడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎవరి కుమారులు? వాళ్ళు దేవుని కుమారులు. వాళ్ళు ఎవరి సంతానము? వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సంతానము. అంటే వారిలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చేసింది? వారిలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి వచ్చేసిందంటే సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి ఆత్మ వచ్చేసింది. అందుకే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో సొలొమోను ఏమంటాడు? మన్నైనది వెనకట వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. అంటే మనలో ఉన్న ఆత్మని ఎవరు దయచేశారు? దేవుడు దయచేశాడు. కాబట్టి మనిషి అనేవాడు ఈ భూమి మీదకి ఎక్కడి నుంచి వస్తున్నాడు? దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు. తిరిగి మరలా దేవుడు సిద్ధం చేసిన స్థలానికి వెళ్ళిపోవాలి. అందుకే బైబిల్ ఏమందంటే ఈ భూమి మీద పరదేశులు, అతిథులు, యాత్రికులు అని గ్రంథం ఉపయోగించి. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాముల నుండి హవ్వ వచ్చేసాడు. యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించేశాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనంలో, మరియు యావత్ భూమి మీద కాపురం ఉన్నట్టుకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఒకని నుండే. ఎవరో ఒకడు? ఆదాము. అంటే ఈ భూమి మీద పుట్టే ప్రతి మనిషి కూడా ఎవరిలో నుంచి వస్తున్నాడు? ఆదాములో నుంచి వస్తున్నాడు. ప్రతి జాతి మనిషి, ఒకళ్ళు ఇండియన్ కావచ్చు, అమెరికన్ కావచ్చు, ఆస్ట్రేలియన్ కావచ్చు, చైనీస్ కావచ్చు, లేకుంటే రష్యన్స్ కావచ్చు, లేకుంటే ఆఫ్రికన్స్ కావచ్చు. అంటే ఈ భూమి మీద ఎన్ని జాతులు ఉన్నాయో ఆ జాతులు అందరూ కూడా ఎవరిలో నుంచి వచ్చారంట? ఒకరి నుండే. ఎవరో ఒకడు? ఆదాము. ఆదాము ఎవరు కుమారుడు? దేవుని కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము ద్వారా వచ్చిన మనం అందరం కూడా దేవుని యొక్క సంతానము. అందుకే గ్రంథం ఏముందంటే ఈ భూమి మీద మీరు పరదేశులు, యాత్రికులు, అతిథులు అని చెప్పింది గ్రంథం. అంటే మనిషి ఈ భూమి మీద ఒక యాత్రికుడు. ఈ భూమి మీద మనిషి ఒక పరదేశి, ఒక అతిథి. ఇప్పుడు అతిథులు మన ఇంటికి వస్తుంటారు. అతిథులు మన ఇంటికి వచ్చేస్తే స్థిరంగా, శాశ్వతంగా మన ఇంట్లోనే ఉంటారా? తిరిగి వెళ్ళిపోతారా? మహా ఉంటే ఒక 4 రోజులు ఉండగలరు వాళ్ళు. అంటే మహా ఉంటే ఒక 4 రోజులు ఉండగలరు. తిరిగి మరలా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి మరలా అక్కడికి వెళతారు వాళ్ళు. అంటే ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం కూడా ఎలాంటిదంటే ఒక అతిథి లాంటి జీవితము. అంటే ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు, ఇక్కడికి తిరిగి మరలా మరొక చోటికి నువ్వు వెళ్ళాలి. నువ్వేమనుకుంటున్నావంటే ఇదే శాశ్వతం అనుకుంటున్నావు, ఇదే లోకం అనుకుంటున్నావు, ఇదే జీవితం అనుకుంటున్నావు. కాబట్టి బ్రతికినంత కాలం కూడా ఇక్కడే తినాలి, త్రాగాలి, సుఖించాలి, చనిపోయిన తర్వాత ఏమీ లేదనుకుంటున్నావు. పొరపాటు పడుతున్నావు. నువ్వు తిరిగి మరలా దేవుడు సిద్ధం చేసిన స్థలానికి నువ్వు వెళ్ళిపోవాలి. మోషే కూడా ప్రార్థన చేసి ఏమంటాడు? నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి. ఉదయం పూట స్కూల్కి వెళ్తాడు బిడ్డ. ఉదయం పూట స్కూల్కి వెళ్ళిన బిడ్డ సాయంత్రానికి తిరిగి వచ్చినట్లు దేవుని దగ్గర నుంచి మనం వచ్చాము. తిరిగి మరలా మనం దేవుడు సిద్ధం చేసిన స్థలానికి వెళ్ళిపోతావయ్యా నువ్వు. ఇప్పుడు నీ పిల్లలు ఉదయాన్నే 9 గంటలకు స్కూల్కి వెళ్తారు. 9 గంటలకు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ టైం ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తారా? లేకుంటే అక్కడే శ్రమవాసం ఏర్పాటు చేసుకుంటారా?
అక్కడే శ్రీనివాసం ఏర్పాటు చేసుకోరు కదా, తిరిగి మరలా నీ దగ్గరకు వచ్చేస్తారు కదా, నీ ఇంటికి వచ్చేస్తారు కదా. అలాగే ఈరోజు మన జీవితం ఉంది. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అంటే దేవుడు పంపించాడు. తిరిగి మరలా మనం ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలి? ఒకరోజు నువ్వు ఈ యాత్ర ముగించుకొని నీ జీవితకాలాన్ని ముగించుకొని దేవుడు సిద్ధం చేసిన స్థలానికి ఒకరోజు నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు లేదనుకుంటున్నావా చనిపోయిన తర్వాత? ఇక బ్రతికినంత కాలం ఈ జీవితం అనుకుంటున్నావా? పొరపాటు పడుతున్నావు నువ్వు. అలా అనుకోవద్దు, అలా ఆలోచించొద్దు నువ్వు. ఇది కొంతకాలమే. ఒక యాత్రకు వచ్చేస్తాం ఈ భూమి మీదకి. మనం పరదేశం ఈ భూమి మీద, మనం అతిథులు ఈ భూమి మీద. కాబట్టి ఆతిథ్యాన్ని తీసుకొని తిరిగి వెళ్ళిపోయినట్లు ఈరోజు మనం కూడా ఏం చేస్తామంటే ఈ భూమి మీద మన కాలాన్ని ముగించుకొని దేవుడు సిద్ధం చేసిన స్థలాన్ని ఒకరోజు భవిష్యత్తు వెళ్తావు నువ్వు. కాబట్టి మనిషి అంటే నశించిపోయే ఒక వస్తువు కాదు. చనిపోయిన తర్వాత మట్టిలోకి పోయిద్ది, గాలిలోకి పోయిద్ది. రెడ్డెవడు, రాజెవడు, నువ్వు చూసావా, నేను చూసావా అని రకరకాలుగా సొల్లు కబుర్లు చెప్పే లోపల మనకు కనిపిస్తుంటారు. పొరపాటు పడుతున్నావు. అలాంటి వ్యర్థమైన మాటలు నమ్మొద్దు. ఇప్పుడు మట్టిలోకి వెళ్ళడానికి, గాలిలోకి వెళ్ళడానికి మనిషి ఏమన్నా వస్తువా? వస్తువు కాదు కదా నువ్వు సాక్షాత్ దేవుని స్వరూపము, దేవుని పోలికలు పుట్టిన మనిషి నువ్వు. కాబట్టి మనం ఈ భూమి మీద ఏమై ఉన్నాము చదువుతాం ఒక మాట. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయంలో దావీదు ప్రార్థన చేస్తూ కొన్ని విశేషమైన మాటలు మాట్లాడుతుంటాడు సహోదరులారా. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 15వ వచనం. మా పితరులందరి వలెనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము. మా భూనివాస కాలము నేడయంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. అంటే మేము ఎలా ఉన్నాము? నీ సన్నిధిలో మేము అతిథులు వంటి వారమై ఉన్నాము. నీ సన్నిధిలో మేము పరదేశుల వంటి వారమై ఉన్నాము. మా భూనివాస కాలము నేడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడును లేడు. నేడ ఎంత అస్థిరమైనదో ఈరోజు మన బ్రతుకులు, మన జీవితాలు అంత అస్థిరమైనవి. స్థిరమైన బ్రతుకులు కాదు, స్థిరమైన జీవితం కాదు. నీడ ఎంతసేపు ఉండగలదు అక్కడ? నీడ అంతే స్థిరంగా ఉంటుందా? ఇప్పుడు ఎండరాంగంలోనే ఇంటి నీడ పక్కకు పడుతుంటది, ఆ గోడ యొక్క నీడ పక్కన పడుతుంటది. ఆ గోడ యొక్క నీడ అనేది పడ్డప్పుడు అంతే స్థిరంగా ఉంటుందా? గంటలు సూర్యుడు పైకి ఎక్కే కొలది నీడ తరుగుద్ది అంటే నీడ తరుగుతూ ఉంటది. నీడ ఎలాగైతే తరుగుతుంటదో, నీడ ఎలాగైతే అస్థిరంగా ఉంటుందో, మానవ జీవితం కూడా అంతే అస్థిరమైనది. మానవ జీవితం కూడా అంతే తరుగుతూ పోతుంటది. నువ్వేమనుకుంటావంటే ఆయుష్ పెరుగుతుంది, నా కొడుకు పెద్దోడవుతున్నాడు అని సంబరపడిపోతుంటావు అనమాట. అంతే కదా మన ఆలోచనలు. మన పిల్లలను చూసి మురిసిపోతుంటాం, అబ్బా ఎంత పెద్దోడేనండి. కానీ గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే నీడ తరిగినట్లు వాడు రోజులు ఏమైపోతాడు అనమాట. వాడు ఆయుష్ తరిగిపోతుంది. వాడి జీవితం మాత్రమే కాదు, మన జీవితం కూడా నీడలాగా ఏమైపోతుంది? నీడలాగా మన జీవితం కూడా తరిగిపోతుంది. కాబట్టి మనిషి దేవుని దగ్గర నుంచి వచ్చాడు, తిరిగి మరలా దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి. నెంబర్ 3, మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు? ఒకటి, మనిషిని ఎవరు పుట్టించారనే సంగతి నేర్చుకున్నా. 2, మనిషి భూమి మీదకి ఎక్కడి నుంచి వస్తున్నాడు? 3, దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు? మనిషి నిర్మాణం కంటే ముందు సృష్టి యొక్క నిర్మాణం జరిగింది, అది మనకు తెలుసు. అంటే మానవ దేహానికి కావలసిన సమస్త వనరులు, అవసరతలన్నీ సమకూర్చిన తర్వాత దేవుడు మనిషిని పుట్టించాడు. అంటే మానవుని కంటే ముందు, మనిషి కంటే ముందు సృష్టి యొక్క ఉత్పత్తి జరిగిందనే సంగతి మనకు తెలుసు. ఈ సృష్టి ఉత్పత్తి అనేది ఎలా జరిగింది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం వలన. అంటే ఈరోజు చెప్పండి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఏంటన్నమాట. ఒకప్పుడు ఇవన్నీ కూడా ఒక ముద్దలాగా ఉన్నవి, ఒకరోజు భారీ ప్రేరణ సంభవించింది, అలాగ విస్ఫోటనం చెందటం వలన ఈ సృష్టి ఏర్పడింది అంటారు. నిజమా? ఈ సృష్టి ఉత్పత్తి అనేది ఎలా జరిగిందని గ్రంథం అడిగితే గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే దేవుని వాక్కు వలన, దేవుని మాట వలన.
అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనం మనం చదివితే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. అంటే ఈ ప్రపంచాలు ఎలా కలిగినవి, ఈ సృష్టి ఎలా కలిగింది? ఈ సృష్టి ఎలా కలిగిందంటే దేవుని వాక్యము వలన, యెహోవా వాక్కు వలన ఆకాశములు కలిగిన కీర్తన గ్రంథంలో. అలాగే 148 కీర్తనలో కూడా మాట్లాడుతూ, యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను. అంటే ఎలా పుట్టినవి ఇవి ఎలా పుట్టినవంటే దేవుడు ఆజ్ఞాపిస్తే పుట్టినవి. వెలుగు కలుగునుగాక, ఆ జలమును ఈ జలములు వేరుపరుచునుగాక, ఆరిన నెల కనబడునుగాక, ఆకాశములో జ్యోతులు కలుగునుగాక, సముద్రములు జలచరములు పుట్టునుగాక. దేవుని వాక్యము వలన, దేవుని యొక్క ఆజ్ఞ వలన ఈ ప్రపంచ నిర్మాణమైనవి. మనిషి కలుగునుగాక అన్నాడా? వెలుగు కలుగునుగాక అన్నాడు, జలములు వేరుపరచునుగాక అని పలికాడు. అలాగనే అయిపోయినవి. మనిషి కలుగునుగాక అంటే కలిగాడా? కాదు. మనిషి నిర్మాణం విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ తీసుకున్నట్లు మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అసలు మనిషి నిర్మాణం చేయక మునుపు దేవుని మనసులో ఎలాంటి రూపాలు మెదిలేవో మనకు తెలియదు. ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి రూపాలు, ఎలాంటి చిత్రాలు దేవుని యొక్క మనసులో మెదిలేవో మనకు తెలియదు. కానీ మనిషిని నిర్మాణం చేసేటప్పుడు మాత్రము దేవుడు బహుగా శ్రద్ధ పుచ్చుకున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు మనిషిని ఎలా నిర్మాణం చేశాడు అని గ్రంథాన్ని అడిగితే గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే, మీకు తెలిసినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. అంటే దేవుడు మనిషిని ఎలా చేశాడు? దేవుడు మనిషిని తన స్వరూపంలో చేశాడు, తన పోలికలో చేశాడు. అంటే మనిషి దేవుని స్వరూపము, మనిషి దేవుని పోలిక. సుమారు కొన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ లక్షల జీవరాశులన్నింటిలోకెల్లా ఒక శ్రేష్టమైన విశేషమైన జీవి ప్రాణి ఎవరున్నారంటే అది మనిషి. ఏంటి ఆ శ్రేష్టత అంటే, మనిషి దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. ఏ జీవికి, ఏ ప్రాణికి లేదు ఈ ధన్యత. మనుషులు ఒక్కోసారి తమ జన్మను బట్టి నిందించుకుంటారు. అంటే తమకు ఎదురవుతున్న అనారోగ్యాలను బట్టో, లేకుంటే కష్టాలను బట్టో, సమస్యలను బట్టో తమ జన్మను గురించి మనుషులు ఏం చేస్తుంటారు? నిందించుకుంటారు, ఇతరులు కూడా నిందిస్తారు. కానీ మన జన్మ ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది, ఎంతో ఉన్నతమైనది. ఎలాగొచ్చింది ఆ ఉన్నతత్వము, ఆ విలువ అంటే మనిషి సాక్షాత్తు దేవుని స్వరూపము, దేవుని పోలిక. కాబట్టి మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు? స్త్రీ పురుషులు ఇద్దరు కూడా దేవుని స్వరూపము, దేవుని పోలికే. అంటే పురుషుణ్ణి ఒకలాగా, స్త్రీని ఒకలాగా దేవుడు సృష్టించలా. పురుషుణ్ణి ఒకలాగా, స్త్రీని ఒకలాగా దేవుడు సృష్టించలా. ఎలా సృష్టించేశాడు? ఇద్దరు కూడా దేవుని స్వరూపము, దేవుని పోలికగా మనకు కనిపిస్తుంటారు. 27వ వచనంలో, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అంటే దేవుడు తన స్వరూపము, తన పోలికలో స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. అంటే మనిషి ఎవరి స్వరూపం, ఎవరి పోలిక? దేవుని స్వరూపము, దేవుని పోలిక. స్త్రీ దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉంది. పురుషుడు కూడా దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలికలోనే ఉన్నాడు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే, ఇంతకు దేవుడు స్త్రీ లెక్క ఉంటాడా, పురుషుడు లెక్క ఉంటాడా అని అంటే వెంటనే చెప్పే సమాధానం ఏంటంటే, దేవుడు పురుషుడు లెక్క ఉంటాడు. దేవుడు అనగానే ఒక పురుష రూపాన్ని ఊహించుకుంటారు. దేవుడు అనగానే ఒక పురుష రూపాన్ని ఊహించుకుంటాడు. దేవుడు పురుషుడు లెక్క ఉండడు, దేవుడు స్త్రీ లెక్క ఉండడు. దేవుని స్వరూపంలో మనిషి చేయబడ్డంటే దేవుడు ఏమన్నా మనిషిలాగా ఉంటాడా? కాదు. అంటే కన్ఫ్యూజ్ వద్దు, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. నేను దేవుడు మనిషిని ఎలా నిర్మాణం చేశాడనే సంగతిలో మనం ఆలోచన చేస్తాం. ఎలా పుట్టించాడంటే దేవుడు తన స్వరూపము, తన పోలికలో పుట్టించాడు.
ఇప్పుడు దేవుడు కేవలం పురుషున్నే పుట్టించాడా, స్త్రీని కూడా పుట్టించాడంటే ఇద్దరిని దేవుడు తన స్వరూపంలో పుట్టించేశాడు. ఇంతకీ దేవుని స్వరూపం స్త్రీలాగా ఉంటుందా, పురుషుల్లాగా ఉంటుందంటే దేవుడు పురుషుల్లోలాగా ఉండడు, స్త్రీలాగా ఉండడు. దేవుని స్వరూపం అంటే ఏంటి అనేది మనకు తెలియాలి. దేవుని స్వరూపము అంటే ఏంటో మనకు తెలిస్తే దేవుడు ఎలా ఉంటాడు అనే సంగతి మనకు తెలుస్తుంది. దేవుని స్వరూపం ఏంటంటే మీకు తెలిసినట్లు దేవుడు నీతి స్వరూపి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనంలో నీతి స్వరూపుడవగు తండ్రి అంటే దేవుల్లో ఏ దుర్నీతి లేదు. దేవుడు ఎలాంటి వాడు? నీతి స్వరూపి. ఆ స్వరూపాన్ని ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చేశాడు. 2, దేవుడు సత్య స్వరూపి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా వారు నాదా సత్య స్వరూపి అంటే దేవుడు సత్య స్వరూపి. దేవుడు అబద్ధమాడేవాడు కాదు, అబద్ధమాడజాలని వాడు, అబద్ధమాడనేరని దేవుడు. ఏంటి ఆయన స్వరూపము? ఆయన స్వరూపము నీతి స్వరూపము, ఆయనది సత్య స్వరూపము. 3, ఆయన ప్రేమ స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా, అలాగే 12వ వచనం ప్రకారంగా దేవుడు ప్రేమ స్వరూపి. విశేషంగా 4, దేవుడు అదృశ్య స్వరూపి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి. అంటే దేవుని స్వరూపం ఏంటి? దేవుడు నీతి స్వరూపి, దేవుడు సత్య స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు అదృశ్య స్వరూపి. అంటే ఈ స్వరూపాన్ని దేవుడు ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు? మనిషికి ఇచ్చాడు. ఈ స్వరూపాన్ని దేవుడు మనిషికి ఇచ్చాడు. అంటే దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడో మనిషి కూడా పుట్టేటప్పుడు అదే స్వరూపంలో ఉన్నాడు. ఇక జన్మ పాపానికి తావెక్కడది? అది వేరే సబ్జెక్ట్, జస్ట్ టచ్ చేసినంతే. జన్మ పాపానికి ఇంకా తావెక్కడది? పుట్టుకతో పాపానికి ఇంకా తావెక్కడది? అంటే మనిషి ఎలా పుట్టాడు, దేవుడు ఎలా ఉన్నాడు, మనిషి కూడా అలానే పుట్టాడు. దేవుడు ప్రేమ స్వరూపి, మనిషి ప్రేమ స్వరూపి. దేవుడు సత్యస్వరూపి, అలాంటి స్వరూపం మనిషికి ఇచ్చాడు. అలాగే దేవుడు నీతి స్వరూపి, అలాంటి నీతిని మనిషికి ఇచ్చేశాడు. విశేషంగా దేవుడు అదృశ్య స్వరూపి. ఇక్కడ ఒకసారి ఆగి ఆలోచించండి. దేవుని స్వరూపం ఏంటి? దేవుడు అదృశ్య స్వరూపి. ఇప్పుడు దేవుడు అదృశ్య స్వరూపి అయినప్పుడు మనిషి కూడా ఏమవుతాడు? మనిషి కూడా అదృశ్య స్వరూపి అవుతాడు. ఇప్పుడు అదృశ్యం అంటే దాని అర్థం ఏంటి? అదృశ్యం అంటే కంటికి కనిపించనది. అంటే దేవుడు అదృశ్య స్వరూపి, దేవుడు కంటికి కనిపించడు. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు, మనిషి కూడా అదే స్వరూపంలో ఉన్నాడు. అంటే దేవుడు అదృశ్యుడు, మనిషి కూడా అదృశ్యుడు. అంటే మనిషి కూడా అదృశ్యుడు అంటే కనపడే రూపం మనిషి కాదు, కనపడే రూపం మనిషి కాదు సహోదరులారా. కనపడే రూపంలో దేవుని స్వరూపం లేదు. అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక నరుని నిర్మాణం చేసి ఈ మంటి దేహంలో పెట్టాడు. ఈ మంటి దేహము దేవుని స్వరూపం, దేవుని పోలిక కాదు. దేహానికేమో తల్లి తండ్రి స్వరూపం పోలిక వస్తుంది. ఈ దేహం లోపల ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మకేమో దేవుని స్వరూపం, దేవుని పోలిక వస్తుంది. కాబట్టి దేహము ఆత్మ అనే రెండు భాగాలుగా మనిషి కనిపిస్తున్నాడు మనకి. ఈ దేహానికేమో తల్లి తండ్రి స్వరూపం పోలిక వస్తుంది. అలాగే లోపల ఉన్న ఆత్మకేమో దేవుని స్వరూపము, దేవుని యొక్క పోలిక అనేది వస్తుంది. దేవుని స్వరూపం, దేవుని పోలిక శరీరం లేదు, కానీ శరీరం లోపల ఉన్న ఆత్మకి ఆ స్వరూపం, ఆ పోలిక ఉంటుంది. కాబట్టి దేవుడు తన స్వరూపంలో తన పోలిక నిర్మాణం చేసి ఈ దేహంలో పెట్టాడు. ఇప్పుడు పిల్లలు పుట్టారనుకో, పిల్లలు పుడితే ఏమంటే వీడు అచ్చ అమ్మలాగా ఉండండి, వీడు అచ్చ వాడు నాన్నలాగా ఉండండి, లేకుంటే వాడు తాతలాగా ఉండండి, అరే వీడు మేనమావ నోట్లో నుంచి వచ్చాడండి అంటే వీడు అచ్చ మేనమావలాగా ఉండండి. అంటే ఏం చూసి ఇలా పోలుస్తున్నారు? ఏం చూసి పోలుస్తున్నారంటే భౌతికమైన రూపాన్ని చూసి పోలుస్తున్నారు. అంటే భౌతికమైన రూపంలో దేవుని స్వరూపం, దేవుని పోలిక అనేది లేదు. భౌతికమైన రూపంలో దేవుని స్వరూపం, దేవుని పోలిక అనేది లేదు. ఈ శరీరానికి తల్లి తండ్రి యొక్క శరీరం యొక్క పోలికలు వస్తాయి తప్ప
దేవుని స్వరూపం దేవుని పోలికంటే వెంటనే దేవుడు మనిషిలాగా ఉంటాడు, ఒక ఆడ మనిషిలాగా ఉంటాడు, ఒక మగ మనిషిలాగా ఉంటాడు. ఊహించుకోవద్దు. ఈరోజు అలాంటి పొరపాట్లు లోకంలో జరుగుతున్నాయి కదా. దేవుడు అనంగంలోనే ఒక పురుష రూపాన్ని నిర్మాణం చేయటం, దేవుడు అనంగంలో ఒక స్త్రీ నిర్మాణాన్ని రూపం చేయటం. ఇంతకు దేవుడు స్త్రీ లెక్క అంగాంగ అవయవాలు ఏమైనా కలిగి ఉంటాడా, లేకుంటే పురుషుల లెక్క ఏమైనా ఉంటాడా? దేవుడు అంటే దేవుడు పురుషుల లెక్క స్త్రీ లెక్క. దేహం ఉండదు ఆయనకి శరీరం ఉండదు, ఆయనకి అవయవాలు ఉండవు. ఆయన దేవుడు ఆత్మ, దేవుడు ఆత్మ గనుక యోహాను సువార్త 4:24 ఏమంటాడు? దేవుడు ఆత్మ గనుక. కాబట్టి దేవుడు మనిషిని ఎలా నిర్మాణం చేశాడు? తన స్వరూపము, రెండోది తన పోలి నిర్మాణం చేశాడు. మనము ఫస్ట్ దేవుని స్వరూపం అంటే ఏంటో ఆలోచన చేస్తున్నాము. మరలా చెప్తున్నాను, దేవుని స్వరూపం ఏంటి? యోహాను సువార్త 17:25 ప్రకారంగా దేవుడు నీతి స్వరూపి. ప్రకటన గ్రంథం 6:10 ప్రకారంగా దేవుడు సత్య స్వరూపి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ప్రకారంగా దేవుడు ప్రేమ స్వరూపి. కొలసీలకు రాసిన పత్రిక 1:15 ప్రకారంగా దేవుడు అదృశ్య స్వరూపి. కాబట్టి మరలా చెప్తున్నాను, దేవుడు అదృశ్యుడంటే నువ్వు కూడా అదృశ్యుడివే. నువ్వు కనిపించే రూపాన్ని చూసి మురిసిపోతున్నావేమో. కనిపించే రూపంలో దేవుని స్వరూపం, దేవుని పోలిక లేదు. కనిపించే రూపం మట్టిలో నుంచి వచ్చేసింది. మరి దేవుని స్వరూపం పోలి కలిగినది ఎక్కడుంది? దేహం లోపల. ఈ దేహాన్ని నడిపించేది, ఈ దేహం చేత మాట్లాడించేది, ఈ దేహం చేత పని చేయించేది లోపల ఒకటి ఉంది, ఆత్మ. మరొక విశేషమైన సూత్రం సహోదరులారా, మరొక విశేషమైన సూత్రం ఏంటంటే దేవుడు అదృశ్య స్వరూపి, అదృశ్యమైనవి నిత్యములు అంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:18 క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. ఒక్కసారి మనసు పెట్టి ఆ 18 ఆలోచించి ఒక్కసారి. ఒక్క క్షణము, ఒక్క నిమిషము లేకుండా ఒక నిమిషము ఆగి 18 ఆలోచించు. అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యములు. అంటే కంటికి కనపడనవేమో నిత్యము ఉంటాయి, కంటికి కనిపించేవేమో కొంతకాలమే ఉంటాయి. దేవుడు అదృశ్యుడు, దేవుడు నిత్యుడు. దేవుని స్వరూపులో పుట్టిన మనిషి కూడా అదృశ్యుడు. మనిషికి కూడా చావు లేదు. నర దేహానికి చావు ఉందేమో కానీ నరుని యొక్క ఆత్మకి చావు అనేది లేదు. దేవుడు ఎంతకాలం ఉంటాడో నరుడు కూడా అంతకాలం ఉంటాడు. అది పరలోకములోనైనా సరే, అది నరకములోనైనా సరే. కాబట్టి నువ్వు మనిషి అంటే మట్టిలో కలిసిపోయే ఒక వస్తువు కాదు, ఎరువైపోయి గాలిలో కలిసిపోయే ఒక వస్తువు కాదు. ఈ దేహం ఎరువైపోద్ది, ఈ దేహం మట్టిలో కలిసిపోద్ది. కానీ ఈ దేహాన్ని నడిపించే దేవుని స్వరూపం పోలిన ఆత్మకు మాత్రము చావు లేదప్ప. దేవుడు ఎంతకాలం ఉంటాడో నువ్వు కూడా అంతకాలం ఉంటావు. ఎక్కడ? అది పరలోకమైనా సరే, అది నరకమైనా సరే, యుగయుగాలు నువ్వు ఉంటావు. అలాంటి ఒక విశేషమైన స్వరూపాన్ని, పోలికను ఎవరికి ఇచ్చాడు? దేవుడు నీకిచ్చాడు. దృశ్యమైనవి అనిత్యములు. ఏది దృశ్యమైనది? ఇదిగో ఈ శరీరం దృశ్యమైంది. ఈ శరీరం కంటికి కనిపిస్తుంది, ఈ శరీరం కొంతకాలం ఉంటుంది. ఈ ఇల్లు కంటికి కనిపిస్తుంది, కొంతకాలం ఏముంటది. ఈ సృష్టి కంటికి కనిపిస్తుంది, కొంతకాలం ఏముంటది. అంటే కంటికి కనిపించే ప్రతీది కూడా అస్థిరమైనది, అనిత్యమైనది. కంటికి కనిపించినది మాత్రము శాశ్వతంగా ఉంటది. ఒక్కసారి నీ దేహంలో ఉన్న ఆత్మ నీ కంటికి కనబడుతుందా? అంటే నీ ఆత్మ ఎంతకాలం ఉంటది? నీ ఆత్మ ఎంతకాలం ఉంటదంటే దేవుడు ఉన్నంత కాలం నీ ఆత్మ ఉంటది. దేవుడు ఉన్నంత కాలం కూడా నీ ఆత్మ ఉంటది. ఈ దేహం ఎరువైపోద్ది. కానీ పరమదేవుడు ఏం చేస్తాడంటే దేహంలో రాలిపోయిన తర్వాత ఈ దేహం కాకుండా ఆత్మకి మరొక దేహాన్ని ఇస్తాడు. ఆత్మకి మరొక దేహాన్ని ఇచ్చేసి పరలోకం తీసుకెళ్తాడు విశ్వాసం అయితే. ఒకవేళ అవిశ్వాసంగా మనం బ్రతికేమనుకో, ఆత్మకి మరొక దేహాన్ని తగిలించి మనము చేసిన క్రియలకు ప్రతిఫలం పొందాల్సిందే. అందుకే మత్తయి సువార్త 10:28 ప్రభునేశ్వరు ఏమంటారు? ఆత్మను చంపనేరక
దేహముని చంపువారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మను దేహమును ఈ దేహం అగ్నిలేమైపోద్ది, బూడిదైపోద్ది. కానీ బూడిద కాని దేహము, కాలిపోని దేహము, క్షయం కాని దేహాన్ని దేవుడు ఒక విశ్వాసికి ఇస్తాడు, విశ్వాసం కూడా ఇస్తాడు. నువ్వు వస్తువు కాదయ్యా, నువ్వు వస్తువు కాదు. నువ్వు పొరపడబడు మాకు, నువ్వు మోసమాకు, మాకు మాటల చేత మోసపో మాకు. బ్రతికినంత కాలమే ఈ జీవితం, చచ్చిన తర్వాత అనుభవించేది ఏమీ లేదు, అంతమైపోతాం అనుకో మాకు దయచేసి. నువ్వు అలా పొరపాటు పడమాకు, నువ్వు అసలుకి ఆ మోసపు మాటలను వినమాకు. ఒక్కసారి జ్ఞానయుక్తంగా ఆలోచించు, కొంచెం మనసు పెట్టి ఆలోచించు. అదృశ్యమైనవి నిత్యము ఉంటాయి, దృశ్యమైనవి అనిత్యములు. దేవుడు అదృశ్యుడు, అదృశ్య స్వరూపి. ఆ స్వరూపాన్ని దేవుడు నీకిచ్చాడు కదా, మరి నీకిచ్చాడా ఆ స్వరూపాన్ని? దేవునితో యుగయుగాలు ఉండే ఒక గొప్ప భాగ్యాన్ని సంపాదించుకోవచ్చు నీ భూమి మీద. నువ్వేమనుకుంటావంటే ఉద్యోగం సంపాదించి ఎలా సుఖంగా బ్రతకాలి ఒక కొంతకాలం అనుకుంటున్నావు. నువ్వు మంచిదే, కానీ చనిపోయిన తర్వాత దేవునితో పాటు యుగయుగాలు జీవించే దాని కొరకు నువ్వు ఆలోచించవా? సిద్ధపాటు కలిగి ఉండు దానికోసం. ఇది అస్థిరమైన జీవితం, అది నేడేంత అస్థిరమది. ఎప్పుడు దేహంలో రాలిపోతా మనకు తెలియదు. దేహంలో రాలిపోయే సమయానికి నువ్వు ఎక్కడ ఉండాలంటే ప్రభు ముందు ఉండాలి, ప్రభునందుండి చనిపోవాలి, ప్రభువులో చనిపోవాలి. అప్పుడు చావు కూడా నీకు లాభమే. అందుకే పోలేమంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభము. అంటే ప్రభువులో ఉండి చస్తే ఆ చావు ఒక గొప్ప ధన్యత. అది ఒకవేళ ప్రభుకు వెలుపల నువ్వు చనిపోయావనుకో, నష్టజాతకులు అని తిడుతుంటారు కదా కొంతమంది మనుషుల్ని, నష్టజాతకులు ఇది, లేకపోతే నష్టజాతకుడు వీడు. ప్రభుకు వెలుపల ఉండి చనిపోయే ప్రతి మనిషి కూడా అలాంటివాడే. కాబట్టి దేవుని స్వరూపం యొక్క విశేషత ఏంటి? ఆయన యొక్క విశేషత? దేవుని స్వరూపంలో మనం పుట్టాము. రెండవది, దేవుని పోలికలో మనము పుట్టాము. ఏంటి ఆయన పోలిక? ఆయన పోలికలో మనం జన్మించాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుని పోలిక అంటే ఏంటంటే 3 విషయాలు మనం దాంట్లో ఆలోచించేద్దాం. దేవుని పోలిక 1వ అధ్యాయము 10-11 వచనాలు. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. అంటే దేవుని పోలిక అంటే స్వేచ్ఛా చిత్తము. అంటే స్వేచ్ఛా చిత్తము అనేది ఒక దేవుని యొక్క పోలికది. అంటే తనకు తానుగా నిర్ణయం తీసుకున్న ఒక శక్తి. దేవునిలో అది ఉంది. దేవుడు అది ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. అది నీ స్వేచ్ఛని, నీ స్వాతంత్రాన్ని దేవుడు రద్దు చేయలేడు, సాతాను కూడా రద్దు చేయలేడు. నీ పర్మిషన్ లేకుండా దేవుడు నీ జీవితంలోనికి ఎంటర్ కాడు, సాతాను నీ జీవితంలోనికి ఎంటర్ కాడు. నువ్వంత దృఢమైన వ్యక్తివి, నువ్వంత బలమైన వ్యక్తి. నేను బలహీనుడిని అని నువ్వేదో కుంగిపోతుంటా, కానీ అసలు నీ నిర్మాణం ఎలాగుందంటే అసలు నీ పర్మిషన్ లేకుండా దేవుడు ఎంటర్ కాడు, అలాగే సాతాను కూడా నీ జీవితంలోనికి ఎంటర్ కాడు. నీ స్వాతంత్రాన్ని సాతాను రద్దు చేయలేడు, నీ స్వాతంత్రాన్ని దేవుడు కూడా రద్దు చేయలేడు. ఒక తిక్క ప్రశ్న ఉంటుంది కదా, మనకందరూ తెలిసిన ఒక తిక్క ప్రశ్న ఏంటంటే, ఏదైనా తోటలో చెట్టు ఎందుకు పెట్టాడు? తినడం తెలుసు కదా. 2, ఏదైనా తోటలోనికి సాతాను పావు రూపాయలు వస్తుంటే ఏం చేస్తున్నాడు? దేవుడు ఆపొచ్చు కదా. ఆపడు ఆయన. ఎందుకు ఆపుతాడు? అంటే మనిషి అంటే ఒక యంత్రం కాదు. అంటే దేవుడు మనిషిని ఒక యాంత్రికంగా తయారు చేయలేదు.
ఒక యాంత్రికంగా తయారు. స్విచ్ చేస్తేనేమో యంత్రం తిరుగుతుంటది, స్విచ్ ఆపితేనేమో యంత్రం ఆగిపోద్ది. అలాగే దేవుడు మనిషిని ఏమైనా ఒక యాంత్రికంగా తయారు చేశాడా? కాదు. స్వతంత్రం ఇచ్చాడు దేవుడు, మనిషికి స్వతంత్రం ఇచ్చాడు. నీ స్వతంత్రాన్ని దేవుడు రద్దు చేయలేడు, సాతాను కూడా రద్దు చేసే అవకాశము లేదు. నువ్వు అంతటి బలవంతుడు. నీకెంత స్వాతంత్రం ఉందంటే నీ సొంతంగా నువ్వు నిర్ణయాలు తీసుకొని నీకు ఇష్టం వచ్చిన వ్యక్తికి నువ్వు దాసుడు కావచ్చు. నీకు ఇష్టమైన వ్యక్తికి దాసుడు కావచ్చు. రోమపత్రికలో పౌలు మాట్లాడుతూ, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురు. దేనికి మీరు లోబడుదురో, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో. ఎవరో నిన్ను చేసుకోవటం కాదు, కానీ నిన్ను నీవే హృదయపూర్వకంగా ఒకవేళ పాపానికి దాసుడు అవుతావా అది నీ ఇష్టం, ఒకవేళ నీతికి దాసుడు అవుతావా అది నీ ఇష్టం. నీకు ఒక స్వాతంత్రం ఉంది. నీ స్వాతంత్రాన్ని భూమి మీద ఎవరే రద్దు చేయలేరు. ఎంత స్వాతంత్రం ఉందంటే, ఉదాహరణకి ఒక 20 mm రాడ్ ఉంటుంది. ఈ 20 mm రాడ్ని వేడి చేసామనుకో, ఈ 20 mm రాడ్ని వేడి చేస్తే ఎటు పడితే అటు వంచవచ్చు మనం దాన్ని. అవును కదా, ఎటు పడితే అటు వంచవచ్చు. కానీ మనిషిని మాత్రం వంచలేము. వంచగలమా మనిషిని? వంచలేము, ఛాన్స్ లేదు. మనిషిని వంచలేము మనం. వాడు హృదయపూర్వకంగా వస్తేనే తప్ప, హృదయపూర్వకంగా లోబడితేనే తప్ప వంచటం మనకు కష్టం. ఒకవేళ వంచినట్టు నటించినా సరే అది హృదయపూర్వకంగా జరిగింది కాదది. కాబట్టి నీ దేవుడు తన స్వరూపము తన పోలికంటే దేవుడు మనిషికి స్వాతంత్రం ఇచ్చాడు. స్వాతంత్ర్యం అనేది తనకు తానుగా నిర్ణయం తీసుకోవటం అనేది అది ఎవరి పోలికంటే అది దేవుని యొక్క పోలిక. దేవుడు తనకు తానుగా నిర్ణయం తీసుకుంటాడు. దేవుడు ఎవరిని సలహా అడగడు, ఆయన తనకు తానుగా నిర్ణయం తీసుకుంటాడు. ఆయన సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకుంది. ఈ రోజు మనకు కూడా సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. సాతానుకు లోబడతావా, దేవునికి లోబడతావా, అది నీ ఇష్టం, అది నీ చేతుల్లో ఉంది. నీ స్వాతంత్రాన్ని రద్దు చేయలేడు ఎవరు రద్దు చేయలేరు. అందుకే ప్రభువుని ఒక మాట్లాడగల లవోదికయ సంఘంతో మాట్లాడుతూ 3వ అధ్యాయం 20వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఏమంటాడు? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా నేనును కలిసి భోజనం చేస్తాము. ఏం తలుపు నొద్ద తలుపు తోసుకొని రావచ్చుగా? కుదరదు. నువ్వు రమ్మంటేనే వస్తాడు ఆయన, నువ్వు తీస్తేనే వస్తాడు ఆయన. తలుపు తోసుకొని రావచ్చు కదా. ప్రభువా నీకు ఎదురే ఉంది ప్రభువా, నువ్వు గొప్పోడు కదా, నువ్వు నా కోసం చనిపోయావు కదా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టావు కదా. నువ్వు పిలిస్తేనే వస్తాడు ఆయన, నువ్వు ఆహ్వానిస్తేనే వస్తాడు. నువ్వు హృదయపూర్వకంగా లోపలికి రమ్మంటేనే వస్తాడు ఆయన. ఒకవేళ వద్దన్నావా ఆయన వెళ్ళిపోతాడు అంతే. సాతాను కూడా నీ స్వాతంత్రం రద్దు చేయలేడు. ఉదాహరణకి ఒక యోసేపు జీవితంలో మనకు అది కనిపిస్తుంది, ఒక యోబు జీవితంలో మనకు అది కనిపిస్తుంది, షడ్రక్ మెషక్ అబేద్నెగో జీవితంలో మనకు కనిపిస్తున్నది. అంటే స్వాతంత్రాన్ని రద్దు చేసి మనుషుల చేత పాపం చేయించాలి అని సాతాను ఎంతగానో పనిచేశాడు. వాడు బొక్కబర్ల పడ్డాడు. వాళ్ళ ముందు అపవాది అట్టర్ఫ్లాప్ అయిపోయాడు. నువ్వంత దృఢమైన వ్యక్తివి, నువ్వంత బలమైన వ్యక్తివి. నువ్వు నీ నిర్ణయాలకి నీ ఆలోచనలకి వేరుగా సాతాను కూడా ఏం చేయలేడు. దినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నాను, పోతిఫర్ భార్య దినము ఆమె యోసేపుతో మాట్లాడుచున్నాడు కానీ అతడు ఆమె మాట విన్నవాడు కాడు. ఒకరోజు కాదది, దినము ప్రతిరోజు శోధనే, ప్రతిరోజు ప్రేరేపిస్తుంది. ఎంత ప్రేరేపించినా సరే ఆ మనిషి తన బౌండరీ దాటలేదు. అంటే మనకి ఏమర్థం అవుతుంది అక్కడ సహోదరులారా? అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే నీ స్వాతంత్రాన్ని రద్దు చేసి సాతాను నీతో పాపము చేయించలేడు. నీ ఇష్టపూర్వకంగా నువ్వు పాపానికి లోబడితే తప్ప. అందుకే అక్కడ ఏమన్నా రోమపత్రికలో దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందురో. యోబు విషయంలో
దేవుణ్ణి దూషిస్తాడని కళ్ళగన్నాడు. ఎవడు? అపవాది. నువ్వు చుట్టూ కంచె తీసేసి నీ మోకాన్ని దూషిస్తాడు. ఆడు కూడా అక్కడ కూడా బొక్కపర్ల పడ్డాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో దగ్గర ఏం జరిగింది? ఎలాగైనా సరే వీళ్ళ చేత విగ్రహానికి నమస్కారం చేయించాలి, ఎలాగైనా సరే వీళ్ళ చేత విగ్రహానికి నమస్కారం చేయించాలి. వాడు ఎన్ని పన్నాగాలు పనినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని కండిషన్లు పెట్టినా, చివరికి మరణం అని చెప్పినా సరే వాళ్ళు ఏ మాత్రం కూడా లోబడిన వాళ్ళు కాదు. రాజుని పేరు పెట్టి పిలిచారు కదా అక్కడ, రాజా నెబుకద్నెజరు, అసలు ఇన్ని గురించి నీకు ప్రత్యుత్తరమైన చింత మాకు లేదు, అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మాకు లేదు. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న ఈ వేడిమగల అగ్నిలో నుంచి మమ్మల్ని రక్షించడం సమర్థుడు. రాజా, ఒకవేళ రక్షింపకపోయిన నమస్కారం చేస్తావా? ఒకవేళ రక్షింపకపోయినను మేము మాత్రం నమస్కారం చేయాలి. అంటే ఈ 3 ఉదాహరణలో మనకేం కనబడుతుందంటే, మనిషి తనకు తానుగా సొంతంగా నిర్ణయం తీసుకోగలడు. రెండోది, హృదయపూర్వకంగా పాపానికి లోబడగలడు, లేకుంటే హృదయపూర్వకంగా నీతికి లోబడగలడు. అది ఎవరి చేతిలో ఉంది? అది నరుని యొక్క చేతిలో ఉంది. నీ స్వాతంత్రాన్ని, నీ స్వేచ్ఛని దేవుడు రద్దు చేయలేడు, అలాగే సాతాను కూడా రద్దు చేసే అవకాశము లేదు. అలాంటి ఒక విశేషమైన పోలికని దేవుడు ఎవరికిచ్చాడు? మనకిచ్చాడు సహోదరులారా. మరలా మరొక చోట యథార్థత కూడా దేవుని పోలిక అంటాడు. యథార్థత కూడా దేవుని యొక్క పోలిక. అంటే దేవుడు ఎలాంటి వాడు? 18వ కీర్తన 30వ వచనం. 18వ కీర్తన 30వ వచనం. దేవుడు ఎలాంటి వాడు? దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. 18వ కీర్తన 30వ వచనంలో దేవుడు ఎలాంటి వాడు? యథార్థవంతుడు. దేవుడు ఎలాంటి వాడు? మనుషులను కూడా అలానే పుట్టించాడు. ఇప్పుడు ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకుని ఉన్నారు. అంటే దేవుడు మనుషులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే దేవుడు యథార్థవంతుడు, దేవుడు మనుషులను కూడా యథార్థవంతులుగా పుట్టించాడు. అంటే దేవుడు ఎలాంటి వాడో తల్లి గర్భంలో నుంచి మనం పుట్టినప్పుడు కూడా అలాంటి వారమే. తర్వాత పెరిగి పెద్ద అయిపోయిన తర్వాత సహవాస దోషం వలన, పరిస్థితుల యొక్క ప్రభావం వలన మనం ఏం చేసామన్నమాట? ఆ యథార్థతను కోల్పోయాము. పూర్తిగా దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని పోలికను కోల్పోయాము. అపవాది యొక్క స్వభావాన్ని మనము సంతరించుకున్నాము. నిర్మాణంలో లోపం లేదు సహోదరులారా, నిర్మాణంలో ఎలాంటి లోపం లేదు. ఒక అద్భుతమైన నిర్మాణము దేవుడు చేశాడు. కాబట్టి మనిషి అంటే ఎవరనుకుంటున్నావు నువ్వు? నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఒకవేళ నిన్ను నువ్వు తృణీకరించుకుంటున్నావా? నిన్ను తృణీకరించుకునే జన్మ కాదు నీది. నీది శ్రేష్టమైన జన్మ. ఆ మహోన్నతుని యొక్క స్వరూపంలో పోలికలు నువ్వు పుట్టావు. నీ గురించి నువ్వు తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. నీ జన్మ గురించి నువ్వు తృణీకరించుకోవాల్సిన అవసరం లేదు. నీది ఒక శ్రేష్టమైన జన్మ. కాకపోతే సహవాసం వలన ఆ స్వభావాన్ని మనం కోల్పోయాము. కానీ దేవుని కృప కనికరం ఏం చేస్తుందంటే, తిరిగి మరలా క్రీస్తులో ఆ స్వభావాన్ని సంపాదించుకునే గొప్ప భాగ్యాన్ని మనకిస్తున్నాడు. అంటే తల్లి గర్భం నుంచి వచ్చేటప్పుడు ఏ స్వభావమో, ఏ స్వరూపంతో పుట్టామో అది కోల్పోయామో, తిరిగి మరలా మనం ఆ దైవ స్వభావంలో పాలివారే ఒక గొప్ప భాగ్యాన్ని క్రీస్తులో మనకు అనుగ్రహించేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, లోకాన్ని విడిచిపెట్టి, లోకానికి దూరంగా ఉండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్వం పొంది ఆ దైవ స్వభావంలో మనం ఏం కావాలి? పాలివారం కావాలి. కాబట్టి మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు? ఒకటి, దేవుడు మనిషిని ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టించాడు. మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు. మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు? తన స్వరూపం, తన పోలికలో పుట్టించేశాడు. అలాగే చివరిగా అసలు మనిషిని పుట్టించాలి అనే ఆలోచన దేవుడు ఎప్పుడు అనుకున్నాడు? వాస్తవానికి యేసుక్రీస్తు వారు చనిపోయింది ఎవరి కోసం? యేసుక్రీస్తు వారు చనిపోయింది ఎవరి కోసం? మన కొరక లేకుంటే తన కొరక? యేసుక్రీస్తు వారు చనిపోయింది ఎవరి కోసం అంటే మన కోసం, మనుషుల కోసం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు. అంటే యేసుక్రీస్తు వారు ఎవరి కోసం చనిపోయాడు? మనుషుల కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. యేసుక్రీస్తు చనిపోవాలని దేవుడు ఎప్పుడు నిశ్చయించాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 నుంచి 20 వచనంలో మనకు తెలుసు.
ఏమంటే అక్కడ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే మీరు ఎరుగుదురు కదా, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను. అంటే యేసుక్రీస్తు సిలువలో చనిపోవాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించాడు? జగత్తుకు ముందు నిర్ణయించాడు. ఇంతకు యేసుక్రీస్తు ఎవరి కోసం చనిపోయాడు? మనుషుల కోసం చనిపోయాడు. అంటే దేవుడు మనుషుల గురించి ఎప్పుడు ఆలోచించాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. మనం 20వ శతాబ్దంలో పుట్టుండొచ్చు, 20వ శతాబ్దంలో మనం పుట్టుండొచ్చు, లేకుంటే 21వ శతాబ్దంలో పుట్టుండొచ్చు. కానీ దేవుని మనసులో నువ్వు ఎప్పుడున్నావు? దేవుని ఆలోచనలు ఎప్పుడున్నావంటే ఈ జగత్తుకు పునాదులు వేయబడక మునిపే నువ్వు ఎవరి మనసులో ఉన్నావు? దేవుని మనసులో ఉన్నావు, ఆయన ఆలోచనలు ఉన్నావు. అనుకోకుండా అనాలోచనగా వచ్చిన మానవ నిర్మాణం కాదు ఇది. మనిషి యొక్క నిర్మాణం అనేది అనుకోకుండా పొరపాటుగా తలవరి తలంపగా వచ్చినది కాదు ఇది. అంటే ఈ భూమి మీద మనిషిని పుట్టించాలని దేవునికి తలవని తలంపులుగా వచ్చింది కాదు, అనుకోకుండా వచ్చింది కాదు. ఈ జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు మనిషి గురించి ఆలోచించాడు, సంకల్పించాడు. కాబట్టి నువ్వేదో అనుకోకుండా ఊడిపడినవు కాదు, ఊడిపడినవాడు కాదు ఈ భూమి మీద. అనుకోకుండా ఊడిపడలా ఈ భూమి మీదకు. నువ్వు పొరపాటుగా రాలా నువ్వు ఈ జన్మ ఈ భూమి మీదకి. పొరపాటుగా నేను ఎక్కడ పుట్టాను అనుకుంటా, నేను వాళ్ళ ఇంట్లో పుట్టాల్సింటారు కొంతమంది. నేను పొరపాటుగా ఏం కడుపును పుట్టానప్ప, లేకుంటే నేను పుట్టాల్సింది ఇది పలానా వాళ్ళ ఇంట్లో. తప్పు మాట అది. తల్లి గర్భంలో పడక మునుపు ఎవరి మనసులో ఉన్నావు? మీకు తెలుసు, ఇర్మియాతో మాట్లాడుతుంటే కదా, ఇర్మియా ప్రవక్తగా నియమించాడు. ప్రవక్తగా నియమించినప్పుడు ఇర్మియా నేను బాలుడిని, అయ్యో నేను బాలుడు కదా, నేను ఎలా ప్రవక్తను అంటాడు. అప్పుడు దేవుడు ఒక మాట, ఒక అద్భుతమైన మాట అక్కడ ఏమంటాడు? తల్లి గర్భములో నిన్ను రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని, తల్లి గర్భంలో బయలుపడక మునుపే జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. తల్లి గర్భములో రూపింపక మునుపే నిన్ను ఎరిగితిని. అబ్బా, ఏమి అద్భుతమైన మాట ఉండదు. ఆ గర్భంలో నువ్వు ఇంకా రాలేదయ్యా. నువ్వు ఆ గర్భంలో అసలు నీకు ఇంకా రూపం జరగల, నిర్మాణం జరగలేదు. అసలు నిర్మాణం జరగక ముందే నిన్ను ఎరిగా నేను, నా మనసులో ఉన్నావు నువ్వు. ఇర్మియా ఒక్కడేనా, లేకుంటే మనం కూడానా? పౌలు కూడా గలతీతో మాట్లాడుతూ పౌలు కూడా ఒక మాట అంటాడు, తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి, తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి. గర్భంలో పడక ముందే అంటాడు, గర్భంలో పడ్డ దగ్గర నుంచి అంటాడు. అసలు ఈ జగత్తుకు పునాది లేనప్పుడే. కాబట్టి మనిషిని పుట్టించాలని దేవుడు ఎప్పుడు అనుకోండి, జగత్తు పునాదులకు ముందే సహోదరులారా, లోకం పుట్టక మునిపే. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనకు తెలుసు కదా. అక్కడ విశేషమైన మాట ఉంటుంది కదా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు ఏమంటాడు? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై. అంటే ఏంటనే సంకల్పమైన ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఒక వస్తువు తయారు చేస్తున్నాం అనుకో, ఒక వస్తువు తయారు చేస్తున్నాం అంటే ఒక ఉద్దేశం ఉంటుంది తయారు చేసే వ్యక్తికి, ఒక ప్లాన్ ఉంటుంది. అంటే ఈ వస్తువుని ఎలా ఉపయోగించాలి, ఈ వస్తువును దేనికోసం వాడాలి. అలాగే మనుషుల గురించి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించాలి. యేసుక్రీస్తు ద్వారా కుమారుడుగా తాను ఉచితముగా మనకు అనుగ్రహించి తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు అనుకున్నాడు దేవుడు నీ గురించి? నువ్వు ఆయన మనసులో ఎప్పుడున్నావు? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ముందుగా తన కోసం నిర్ణయించుకొని, తన కోసం అంటే మనం ఉన్నది ఎవరి కోసం? మనం ఎవరి కోసం అంటే మనము దేవుని కోసం. మనం దేవుని కోసం. చిన్న పదం కాదది, చిన్న విషయం కాదది.
ఇదిగో ఇంట్లో ఉన్న వస్తువు, ఈ వస్తువు ఉంది కదా, ఈ వస్తువు ఎవరి కోసం తయారు చేశాడు, ఎవరి కోసం కొనుక్కున్నావంటే ఇదిగో ఈ వస్తువు నా కోసము, ఈ వస్తువు నాకు ఉపయోగపడాలి. మరి నువ్వెవరి కోసం అంటే నువ్వు దేవుని కోసం ఉన్నావు, నువ్వు దేవుని కొరకున్నావు. దేవుని కోసం నువ్వు ఉపయోగపడాలి, దేవుని కొరకు నువ్వు పనిచేయాలి. నువ్వు ఉన్నది దేవుని కొరకు, నీ కోసం నువ్వు కాదు. నీ కోసం నువ్వు లేవు, నీ కుటుంబం కోసం నువ్వు లేవు, నువ్వేదో సమాజాన్ని ఉద్ధరించాలి లేకపోతే నువ్వేదో చేరని దానికోసం కాదు నువ్వు ఉన్నది ఎవరి కోసం అంటే దేవుని కోసం అప్ప నువ్వు ఉంది. నా భార్య కోసం నేనున్నా, నా పిల్లల కోసం నేనున్నా, లేకుంటే సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు ఉండలేదు, లేకుంటే ఇంకేదో చేయడానికి ఉండలేదు. నువ్వు ఉన్నది ఎవరి కోసం అంటే దేవుని కోసము. మనము దేవుని కోసమని దేవుడు ఎప్పుడు అనుకున్నంట, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే. కోతి నుంచి వచ్చాడా? ఏంటి అసలు విచిత్రంగా? కోతి నుంచి, కుక్క నుంచి వచ్చాడు, లేకుంటే ఏకకణ జీవి, అనేక కణాలు కలిసిన మనిషి. అసలు ఒకప్పుడు మనిషి లేడు, తనకు తానుగా వచ్చాడు. ఎలాగొచ్చాడు? ఏంటి కథలు? ఈ కాకమ్మ కథలు ఏంటి అసలుకి? కాబట్టి మనిషి అంటే మనిషి పట్ల దేవుని ఒక అద్భుతమైన, ఒక అపురూపమైన సంకల్పం దానికి. ఎప్పుడు? ఈ భూమికి పునాదులు లేనప్పుడే, ఈ విశ్వం లేనప్పుడే దేవుడు మనిషి గురించి ఆలోచిస్తే, మనిషి అంటే నువ్వు చులకనగా, మనిషి యొక్క జన్మ నీకు చులకన అయిపోయిందా? కోతి అంటావా, కుక్క అంటావా, ఒకసారి ఆకడం అంటావా, ఈకడం అంటావా? మానవ ఉత్పత్తికి మూలం ఎవరు అంటే సాక్షాత్తు మహామహుడుకు దేవుడు, పరలోకపు తండ్రి. ఆ తండ్రి మనిషిని భూమి మీద పుట్టించాడు. నేను ముగించేస్తున్నాను సహోదరులారా. మానవుని గుర్చిన సత్యం 4 పాయింట్లు మనం ఆలోచన చేశాం. నెంబర్ 1, మనిషిని ఎవరు పుట్టించారు? మానవ ఉత్పత్తికి మూలం ఎవరు అంటే దేవుడు. ఆనాడు ఆదామును పుట్టించాడు. నెక్స్ట్ తల్లి గర్భంలో కూడా మనం నిర్మాణం చేస్తుంది ఎవరంటే దేవుడు. 2, మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు ఈ భూమి మీదకి? సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి. అందుకే మనం అతిథులమును, పరదేశులు. మన దినాలు నేడంత అస్థిరం. అతిథులు మనం వెళ్ళిపోవాలి. మనం రోజు ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒకసారి ఆలోచించు. ఆ స్థలాన్ని నువ్వే సిద్ధం చేసుకోవాలా? నువ్వే రెడీ చేసుకోవాలి ఆ స్థలాన్ని. 3, మనిషిని దేవుడు ఎలా పుట్టించాడు? తన స్వరూపం, తన పోలిక. దేవుడు రక్తమాంసాలు కాదు, శరీరం కాదు. ఆయన ఆత్మ. మనిషి కూడా ఆత్మ. ఆయనది విశేషమైన స్వరూపం, అదృశ్య స్వరూపం. అంటే అదృశ్యమైనవి నిత్యములు, దృశ్యమైనవి అనిత్యము. ఈ దేహం కొంతకాలం ఉంటుంది, దేవుని స్వరూపంలో పుట్టిన ఆత్మ మాత్రము శాశ్వతంగా ఉంటుంది. దేవుని పోలిక, స్వతంత్రంగా మనకు సొంతంగా నిర్ణయం తీసుకున్న ఒక విశేషమైన శక్తి. నీ ఇష్టం. నువ్వు దేవునికి లోబడతావా? లోబడు. అపవాదికి లోబడతావా? అది నీ చేతిలోనే ఉంది. నీ స్వాతంత్రాన్ని ఎవరు రద్దు చేయలేరు. నువ్వు హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి తిరిగి రావాలి అంతే. అంతేగా నిన్ను బలవంతం, ఒక యంత్రం కాదు నువ్వు. నిన్ను బలవంతం పెట్టాడు ఆయన. యథార్థత, దేవుని యొక్క పోలిక. చివరిగా మనిషిని దేవుడు ఎప్పుడు పుట్టించాలనుకున్నాడే? జగత్తు పునాదికి ముందే. కాబట్టి ఒక సంకల్పం ఆయనకుంది సహోదరులారా. కాబట్టి మనిషిగా నీ గురించి నువ్వు చులకనగా చూసుకోకుండా, జన్మ అంటే జీవితం అంటే ఇదే అనుకుంటూ బ్రతకకుండా, దేవుని స్వరూపంలో నువ్వు పుట్టావు. దేవుడు యుగయుగాలు ఉంటాడు. మన ఆత్మ కూడా యుగయుగాలు ఉంటుంది. నర దేహానికి చావు ఉంది, కానీ నరుని యొక్క ఆత్మకి ఏమాత్రం కూడా చావు అనేది లేదు. కాబట్టి ఆత్మరక్షణ గురించి ఆలోచించు. దేహం గురించి మాత్రమే కాదు, ఆత్మ గురించి ఆలోచించు. నువ్వు ఈ దేహం క్షయమైనది, దేవుని స్వరూపంలో పుట్టిన ఆత్మ మాత్రము అక్షయమైనది. ఆత్మకి చావు లేదు, నాశనం లేదు. కాబట్టి నువ్వు ఆలోచించాల్సిన నీ శరీరం కంటే ముందుగా నీ ఆత్మ గురించి నువ్వు ఆలోచించాలి. జగత్తుకు ముందే దేవుని మనసులో మనం ఉన్నాము. కాబట్టి శ్రద్ధగా ఆలోచించండి. అలాగే అవుట్లైన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయచేసి అదే అవుట్లైన్ కూడా మీరు చూడండి. చాలా నీట్గా అవుట్లైన్ ఉంటుంది. అలాగే ఎవరన్నా మీరు తెలిసిన వాళ్ళు, సత్యం పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా మీరు సందేశాన్ని షేర్ చేయండి. ఎవరన్నా విని వాళ్ళకి మేలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరొక పాఠంతో మరొకసారి మీ ముందుకు వస్తాను. అందరికీ వందనాలు.